కృష్ణానగర్ కాలనీ బోలక్పూర్లో ఎవర్ గ్రీన్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసినటువంటి పౌర హక్కుల దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత మన స్థానిక గాంధీనగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు ప్రతి సమస్యలో కూడా నేను ఉన్నానంటూ అందరికీ అండగా నిలబడుతూ న్యాయాన్ని నిలబెట్టడానికి కృషి చేస్తున్న పెద్దలు రాజు గారికి, మన మానవ హక్కుల కమిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు స్టాలిన్ గారికి, మన గిరిదావర్ గారికి, ప్రసన్న మేడం గారికి, ఇక్కడ విచ్చేసిన మీకందరికీ పేరు పేరున నేను సివిల్ రైట్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సివిల్ రైట్స్ డే అనేది 2001లో మనకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండే. అయితే దళితులపైన జరుగుతున్నటువంటి దురాఘాతాలను కానీ, అన్యాయాలను కానీ, అకృత్యాలను కానీ ఆపాలనే ఒక ఉద్దేశంతో ఆయన జస్టిస్ చేయడం జరిగింది. ఆయన ఏకసభ్య కమిషన్గా ఉండి తెలంగాణ, ఏపీ, రాయలసీమ మొదలైన ప్రాంతాలన్నీ తిరిగి ఈ అంటరానితనం కానీ, వివక్షతను కానీ రూపుమాపడానికి కొన్ని గైడ్లైన్స్ను, కొన్ని సిఫారసును మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆ సిఫారసుల ప్రకారము జస్టిస్ పున్నయ్య గారి సిఫారసుల ప్రకారము అక్టోబర్ 1, 2021 నాడు జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో జస్టిస్ పున్నయ్య గారు ఇచ్చినటువంటి ఒక సిఫారసు మేరకు 128వ జీవోను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క జీవో నవంబర్ 21, 2021 నుండి అమల్లోకి రావడం జరిగింది. ఆ జీవో ప్రకారమే మనం ఈ పౌర హక్కుల దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ జీవో ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాలలో 30 తారీఖు, ప్రతి నెల 30 తారీఖు, ఆ 30 తారీఖు కనుక హాలిడే వస్తే ఒకరోజు ముందు ఈ సివిల్ రైట్స్ డేను నిర్వహించుకోవాలని ఆ గైడ్లైన్స్ ఉన్నాయి. ఈ గైడ్లైన్స్ ప్రకారము మండలంలోని ప్రతి గ్రామంలో ఒక గ్రామాన్ని తీసుకొని ఆ గ్రామంలో అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎంపీపీ కానీ, ఎంపీడీఓ కానీ, స్థానిక సర్పంచులు కానీ, చైర్మన్లు కానీ, సమాజంలో ఎవరైతే బలమైన వర్గాలు ఉంటారో ఆధిపత్య కులాలు వాళ్ళను కానీ, కుల పెద్దలను అందరినీ పిలిచి ఈ అంటరానితనము పాటించకూడదని, దానివల్ల కలిగే ఏవైతే దురాఘాతాలు ఉన్నాయో వాటిని ఎలా నివారించాలో అనే దాని పట్ల ఒక అవగాహన కార్యక్రమాన్ని కల్పించడం కోసమే ఏర్పాటు చేయబడ్డది ఈ సివిల్ రైట్స్ డే. దాంట్లో భాగంగా సమాజంలో ఏవైతే దురాఘాతాలు ఉన్నాయో, సాంఘిక దురాఘాతాలు, అప్పట్లో జోగిని, బస్విని మరియు ఈ యొక్క మూఢనమ్మకాలు, మంత్రాలు చేసి చంపుతారు, మంత్రాల వల్ల కొందరు ప్రాణాలు పోతున్నాయి అనే ఒక మూఢనమ్మకాలు ఉన్నాయో వాటి పట్ల కూడా ఒక అవగాహన కల్పించి ఈ అట్టడుగు వర్గాల ప్రజలను ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల్లో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా అమలవుతున్న అన్ని పథకాలను కూడా ప్రజలకు చేరవేసేందుకు ఏర్పాటు చేయబడిన వేదిక ఈ పౌర హక్కుల దినోత్సవం. మరి జస్టిస్ పున్నయ్య గారు సిఫారసులు, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచన ధోరణితో దళితులను అన్ని స్థానాల్లో అగ్రస్థానంలోకి తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఈ పౌర హక్కుల దినోత్సవాన్ని మరి వాళ్ళు జీవో ద్వారా విడుదల చేసి అన్ని గ్రామాలలో ఏర్పాటు చేసి ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చేసి సాంఘిక దురాఘాతాలను నిరోధించేందుకు ఏర్పాటు చేయబడ్డదే ఈ పౌర హక్కుల దినోత్సవం. ఈ మాదిరిగా ప్రతి మండలంలో నిర్వహించినటువంటి కార్యక్రమాల నివేదికలను తహసీల్దార్ గారు జిల్లా కలెక్టర్కు పంపవలసి ఉంటుంది. జిల్లా కలెక్టర్ గారు వీటన్నిటిని కూడా సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్కి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి, ముఖ్య కార్యదర్శి గారికి పంపుతారు కలెక్టర్ గారు. ఈ మాదిరిగా ఈ సివిల్ రైట్స్ డే అనేది ఒక యంత్రాంగం అనేది పనిచేస్తుంది. సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు, ఎస్సీ కోసం ఇది పనిచేస్తుంది. మరి ముఖ్యంగా మనకు ఈ అంటరానితనం, వివక్షత అనేది మనకు వచ్చినప్పుడు ముఖ్యంగా గుర్తొచ్చేది మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, భారతరత్న పూజ్యులు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పట్లో రాజ్యాంగంలో ఆర్టికల్ 17ను రాశారు. ఈ ఆర్టికల్ 17 ద్వారా ఎవరైనా సరే అంటరానితనాన్ని పాటిస్తే గనక అది ఖచ్చితంగా శిక్షార్హమైన నేరమని ఆర్టికల్ 17 సూచిస్తుంది. ఆర్టికల్ 17 ద్వారా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 1955లో అంటరాని తరాల నిరోధక చట్టం అనేది మరి అప్పట్లో ఏర్పాటు చేయడం జరిగింది.
దాని తర్వాత ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ వచ్చింది. అయితే ఈ చట్టాల్లో ఉన్నటువంటి శిక్షలు చాలా తక్కువగా ఉన్నాయి. 100 నుంచి 500 రూపాయల ఫైన్, నెల నుంచి 6 నెలల కాలమే శిక్షలు ఉండేటివి అంటరానితనం పాటించిన వాళ్లకు. దాని ద్వారా ఏం జరిగిందంటే శిక్షలు తక్కువ ఉండడం వల్ల దేశం మొత్తంలో ఈ యొక్క కులపరమైన హింస, కులపరమైన దాడులు బలహీన వర్గాలపైన జరుగుతూ వచ్చాయి. ఖైతాపూర్ కానీ, కారంచేడు కానీ, బెల్చి, ఇలా లక్ష్మీపూర్ బాతే దేశం మొత్తంలో అనేక హత్యలు, దమనకాండ దళితులపైన జరిగిన దృష్ట్యా మరి అప్పట్లో 1989లో ఎస్సీ ఎస్టీ ఎంపీలంతా కూడా కలిసి పార్లమెంటును స్తంభింపజేశారు. అప్పట్లో విపి సింగ్ గారు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈ నిరసనను చూసి ఆయన మరి ఎస్సీ ఎస్టీల రక్షణకు ఒక బలమైన చట్టం అవసరం ఉందని చెప్పేసి ఆ చట్టానికి రూపకల్పన చేయాలని చెప్పేసి ఆయన పురమాయించడం జరిగింది. విపి సింగ్ గారి హయాంలో ఈ ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 89 అనేది మరి సెప్టెంబర్ 9 నాడు 1980 నాడు ఇది ఆ పార్లమెంట్ లో ఆమోదించబడ్డది. ఆ తర్వాత జనవరి 30 నుండి ఇది అమల్లోకి వచ్చింది. 1990 జనవరి 30 నుండి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అనేది అమల్లోకి వచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఎస్సీ ఎస్టీలు కారివారిని కులం పేరుతో దూషించినా, వాళ్ళను వేధించినా, వాళ్ళు నడిచే దారిని అడ్డగించిన, వాళ్ళ ఇళ్ల ముందర చెడు పదార్థాలను వేసిన, పంట పొలాలను ఆక్రమించిన, తప్పుడు కేసులు బనాయించిన, ఆ మహిళలను మరి సెక్సువల్ గా దాడి చేసిన, మర్డర్ చేసిన, ఈ మాదిరిగా అనేక రకాలైన ఏవైతే హింసాగతమైన చర్యలు ఉన్నాయో వాటికి పాల్పడితే వాళ్ళని శిక్షించేందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 1989 పిఓఏ యాక్ట్ లో అనేక సెక్షన్లు ఉన్నాయి. ఈ శిక్షలతో పాటు వాళ్ళకి న్యాయ సహాయం అందించాలని కూడా చెప్పి కూడా ఎన్నో ప్రొవిజన్స్ ఉన్నాయి. దీంతో పాటు వాళ్ళకి రీహాబిలిటేషన్ అమౌంట్ కూడా ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీ కేసు ద్వారా ఎవరైతే బాధితులు మరి బాధపడుతున్నారో ఆ సెక్షన్ల ప్రకారం వారికి ప్రభుత్వం వెంటనే ఒక 3 నెలల కాలం లోపల ఆ నేరాన్ని అనుసరించి వాళ్ళకి ఒక రిలీఫ్ అమౌంట్ కూడా ఇవ్వాలని ఎస్సీ ఎస్టీ పిఓఏ యాక్ట్ లో గైడ్లైన్స్ ఉన్నాయి. మరి ఈ మాదిరిగా ఒక బలమైన చట్టము, ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా మరి ఎప్పుడైతే ఇలాంటి నేరాలు జరుగుతాయో వాటిని నిరోధించడానికి మన ప్రభుత్వ యంత్రాంగం, మరి ముఖ్యంగా మన పోలీస్ వ్యవస్థ ఉంది. మన రాజు గారు పోలీస్ ఇన్స్పెక్టర్ గాంధీనగర్కి, మరి అదే మాదిరిగా తహసీల్దార్ గారు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా మన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, సంక్షేమం కోసం పనిచేస్తున్నారు. కాబట్టి అలాంటివైనా ఉంటే మనం ఇమ్మీడియట్ గా మన అధికారుల దృష్టికి తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. ఇక వీరికి ఒక న్యాయ సహాయం కానీ లేదా ఈ చట్టం పట్ల ఏవైనా అనుమానాలున్నా, సందేహాలున్నా వాటిని నివారించడానికి మాలాంటి సంఘం ఉంది, ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ సంఘం. నేను జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ గా కూడా పనిచేస్తుంటాను. ఈ చట్టం పైన ఏవైతే కేసులు నమోదవుతాయో వాటి పట్ల ఏం యాక్షన్ తీసుకున్నారు, ఎన్ని కేసులో ఛార్జ్ షీట్ వేశారు, ఎన్ని న్యాయస్థానాల్లో కొనసాగుతున్నాయి, ఎన్ని కన్విక్ట్ అయ్యాయి అనే వీటన్నిటిపైన ప్రతి నెలకు ఒకసారి మన కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు వారి చైర్మన్షిప్ లో మేమందరం కూడా సమావేశమై మన పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో వీటిపైన ఒక రివ్యూ సమావేశం కూడా జరుగుతూ ఉంటది. కాబట్టి మిత్రులారా, ఏదైనా ఎలాంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కావచ్చు, లేదా మహిళలకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, అత్తాకుడల ఇష్యూ కావచ్చు, ఏదున్నా కానీ మనము మన లోపలనే పెట్టుకొని బాధపడకుండా మనకు సహాయం చేసే అధికారులు ఉన్నారు. ఇంకో విషయం, సీనియర్ సిటిజన్లు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళ కోడళ్ళు చూడకపోయినా కోడళ్లపైన కొడుకులపైన ఫిర్యాదు చేసే చట్టం కూడా ఉంది. మన ఆర్డీఓ గారి సమక్షంలో దానికి ప్రత్యేక కోర్టు గైడ్లైన్స్ అన్ని ఉన్నాయి. ఇలాంటి మరి మన భారత ప్రభుత్వం, భారతదేశంలో మరి మన పైన జరిగే దాడులు కానీ, మనకు జరిగే అన్యాయాన్ని కానీ నివారించేందుకు అనేక చట్టాలు ఉన్నాయి. వాటిని మనం ఉపయోగించుకొని అధికారుల దృష్టికి మరి తీసుకెళ్లి మనము ఆ బాధ నుండి విముక్తి కావాలని కోరుతూ మరి ఈ చక్కని కార్యక్రమాన్ని నిర్వహించిన మన తహసీల్దార్ గారు, వారి సిబ్బంది, మరి ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే హాజరైన మన గౌరవనీయులు పెద్దలు ఇన్స్పెక్టర్ గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్.